మనము వెల చెల్లించలేదు, మనము క్రయధనం ఇవ్వలేదు, మనము ఏమాత్రము కూడా కష్టపడలేదు, రక్తము చిందించలేదు, ప్రాణము నర్పించలేదు. కానీ ప్రియాతి ప్రియకుమారుడని యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఆయన వచ్చారు, నీ కోసమే వచ్చారు. ఇది గ్రహించగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఇది మనస్కరించలేకపోతే, క్రీస్తు నీ కొరకు మరణించాడని ప్రతి క్షణం నీకు గుర్తు రాకపోతే, నీకు చాలా బిజీ ఉండొచ్చు, నీకు చాలా వర్క్స్ ఉండొచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ ప్రతి క్షణము కూడా యేసు నామస్మరణము నీవు మనస్కరించి నీవు ధ్యానించకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. ఎప్పుడైతే యేసు చేసిన త్యాగమును మనసును స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటావో, నీ కోసం ఆయన చేసిన గొప్ప క్రియలు నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో, దెన్ యు ఆర్ ద రియల్ క్రిస్టియన్. హల్లెలూయా. ఆయన మనం ఏమి చెల్లించకుండానే, మనం ఏమి వెచ్చించకుండానే తన ప్రియాతి ప్రియకుమారుడని యేసు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడు. తద్వారా ఈ లోకంలో సంప్రాప్తమైన పాపము ద్వారా వచ్చిన మరణమును కొట్టివేయడానికి, మృంగివేయడానికి, త్రుంచివేయడానికి యేసు ప్రభువు వారి యొక్క మరణము ఆవశ్యకమైనది.